ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ పాత పరిస్థితులు వస్తున్నాయన్నారు. నీళ్లు లేక మళ్లీ పంటలు ఎండిపోతున్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కవులు మళ్లీ తమ పన్నులకు పని చెప్పాల్సిన రోజులు వస్తున్నాయన్నారు. హైదరాబాద్లో జరిగిన గోదావరి గొంతుక మల్లవఘుల సదాశివుడు స్మారక పురస్కార సభలో పాల్గొన్న హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నిజంగా మళ్ళీ పాత రోజులు కనబడతా ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే గోదావరి నదిలో గత 15 రోజుల నుంచి వరద వస్తా ఉంది. మేడిగడ్డ దగ్గర దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి. సమ్మక్క బ్యారేజ్ దగ్గర దాదాపు 60,000కు పైగా క్యూసెక్కుల్లో గోదావరి నదిలో ప్రవాహం ఉంది. కానీ ప్రభుత్వంలో ఎందుకో ఏమో మరి ఆ మోటార్లు చాలు చేయడం లేదు. ఒకవైపు రాష్ట్రంలో చూస్తే వర్షాభావ పరిస్థితి, ఎందుకో వర్షాలే పడతలేదు. వేసిన విత్తనాలు పొలంలోనే మాడిపోతా ఉన్నాయి. మొలకెత్తిన విత్తనాలు మరి వర్షం లేక పత్తి విత్తనాలు చాలా చోట్ల ఎండిపోతున్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందించుంటే ఇప్పటికి 10-15 రోజులైంది గోదావరిలో నది ప్రవహించబట్టి. మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ ఉన్నా ఇలా నది ప్రవాహంలో ఆ 40,000 క్యూసెక్కులకు పైగా నీళ్లు ప్రవహిస్తుంటే ఇవాళ 4-5 మోటార్లు నడపొచ్చు. అద్భుతంగా కాళేశ్వరం ద్వారా సాగునీరును ఇలా రైతాంగానికి అందించే అవకాశం ఉంది. సమ్మక్క బ్యారేజ్ దగ్గర దేవాదుల మోటార్లు ప్రారంభిస్తే వరంగల్ జిల్లాకు సస్యశ్యామలంగా నీళ్లు అందించే అవకాశం ఉంది. 10 రోజుల నుంచి నదిలో ప్రవాహం ఉన్నా కూడా ప్రభుత్వంలో చర్యలు లేకపోవడం నిజంగా ఒకసారి బాధ కలుగుతాం. మళ్లీ పాత రోజులు వచ్చాయా? సదాశివుడి గారి మాటలు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతాం. బహుశా స్పందిస్తుందని అనుకుందాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని భావిస్తా ఉన్నాం తక్షణమే. ఎందుకంటే ఇలా ప్రతి చుక్క కూడా ముఖ్యం. ఆ రైతుల కన్నీళ్లు తుడవాల్సినటువంటి బాధ్యత, ఆ పంట పొలాలకు నీళ్లు మళ్లించాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం